హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ కిషన్ బుడ్డేపల్లి. మా ఈరోజు అయితే గుడికి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. సో ఈ మార్నింగ్ 5 అవుతుంది. మేము వెళ్తాడికి ఎలా కాదని ఒక 10-11 వరకు అయితే అవ్వచ్చు మాయా. సో ఇక్కడ నుండి 18 కిలోమీటర్లు నడుచుకుని అయితే వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంటుంది. బాయ్ ఓ బడే భయ్యా, थोड़ा बोल सकते कैसे जाने क्या क्या? गुड मॉर्निंग भैया. गुड मॉर्निंग. जय श्री राम. बोलिए. जय माता रानी. ऑटो भी जी बोलिए. अभी यहाँ से हम जाएंगे पैदल ऊपर. ओके. यहाँ से अभी पहला द्वार लगेगा जिसको भवन का गेट बोलते हैं. ओके. स्टार्टिंग गेट बाउंड्री गेट అని అంటారట. उसके आगे आएंगे बाल गंगा का. ముందుకెళ్తే బాలగంగా వస్తుంది. बस उसके आगे फिर सेंटर में यहाँ से 6 किलोमीटर అర్ధకువారి. क्या అర్ధకువారి ఎక్కడ నుండి 6 కిలోమీటర్ ముందుకెళ్తే అర్ధకువారి అని వస్తుందట. और उसके आगे फिर सीधा भवन के दर्शन करके और रिटर्न వాపస్ నీ జానా. కొద్ది ముందుకెళ్తే భవన్ వస్తుంది. అక్కడ నుండి మా అమ్మవారిని దర్శనం చేసుకుని మేము కిందకి వచ్చేస్తాం మాయా. సో ఇది మా ప్లాన్. సో మీ ప్రతిదీ అనేది మీకు నేను వీడియో మీద అయితే మీకు చూపిస్తాను మాయా. థ్యాంక్ యూ. जय माता की, जय माता की. देखे जरा इसमें कितना है दम में रखना कदम मेरे साथ. గట్టి మింగుతున్నారు. वीडियो और बीच में మాయ ఇదైతే మార్నింగ్ చూడండి. ఇక్కడ నుండి ఇది మా రూమ్ మాట. అండ్ ఇంకోటి ఎవరికైనా సరే వైష్ణోదేవి మందిర్లో ఎటువంటి రూమ్ కావాలన్నా సరే నితేష్ అన్న, ఓకే, ఈ అన్ని నెంబర్ మీకు నేను మెన్షన్ చేస్తాను. ఎవరికైనా తక్కువలో రూమ్ కావాలంటే అన్ని నెంబర్ కాల్ చేయండి, తక్కువలో రూమ్ అయితే మీకు వస్తుంది ఈ వైష్ణోదేవి మందిర్ దగ్గర అయితే. ఇదైతే మా రూమ్ నుండి మా బయటకు వచ్చిన తర్వాత మొత్తం చాలా బాగుంది కదా వ్యూ. కొండ మీద ఇదంతా కొండ మీదకి వెళ్తున్నాం. సో మెట్లే తక్కాలి. సో మీద ఎక్కడైతే ఫోటోషూట్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క హీరో మాట. చిన్న హీరో, పెద్ద హీరో, మిడిల్ హీరో.
जय माता की। सही है ना? अभी जा रहे हैं सब लोग ऊपर जा रहे हैं। हाँ तेलुगु कदा अंदर पैकी వెళ్తున్నాం मेरे को हिंदी आ जा रहे नहीं तो पैदल के जा रहे भाई ఓకే అందరూ పైకి వెళ్తున్నాం సో ఇది ఒక రకంగా ట్రెక్కింగ్ అనుకోండి మాయ ట్రెక్కింగ్ చేస్తూ తల్లిని దర్శించుకోవడానికి అయితే మేము పైకి వెళ్తున్నాం ఇది మాత్రం చాలా బాగుంది మొత్తం కొండమాట పైకి వెళ్ళాలి మీకు చెప్పాను కదా మనకి ఒక ప్రూఫ్ లాగా ఇస్తారని మన ఆధార్ కార్డు ఇస్తే ఇదిగోండి ప్రతి ఒక్కరు కూడా మెడల్ వేసుకుంటారు రాకపోతే దిखाइए आपका आईडी कार्ड है ना भैया को लोग चाय भैया चाय पिलाएंगे वीडियो में लो भैया సో మన ఐడి కార్డ్ వేసుకుని అయితే వెళ్తున్నాం మాయా సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది సబ్మిట్ చేస్తే పైకి అయితే మనల్ని పంపిస్తారు మరికొన్ని వీడియోల కోసం వేచి ఉండండి ఇట్లు మీ కిషన్ బట్టేపల్లి సో మాయా ఇదిగో మేమైతే మెయిన్ గోవిందర్కి వచ్చేసాము వెల్కమ్ టు నవయాత్ర ఫెస్టివల్ ఓకే అది కొండమాట ఒక అలా పైకి వెళ్ళాలి మీకు నేను మార్నింగ్ చూపించాను కదా పైకి వెళ్ళాలి చాలా 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 లాంగ్ మాయ దేవి మాత్రం మనసు అనుకుంటున్నాను కానీ చూస్తే మాత్రం భయమేస్తుంది సో మాయ మెయిన్ టాస్క్ అయితే మాకు స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుండి ఏంటంటేమో 5 గుడులు ఉంటాయి అన్నమాట ఓకేనా ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత 5 టెంపుల్స్ ఉంటాయి సో ఒక్కొక్క టెంపుల్ని దాటుకొని వెళ్ళి మేము తల్లి దర్శనం అయితే చేసుకుంటాం మీకు గురించి చూపిస్తాం అదే ఫస్ట్ వీడియో ఇంకా పైన ఇంకా 4 అన్నమాట మాయలు అయితే వెళ్తున్నారు కదండి తెలియట్లేదు పోలీస్ మాయలు పోలీస్ మాయ పుష్పదంగా లేసిన ఫోటో తీసుకోవాలనుకుంటే ఫోటో షాప్ మాట ఇక్కడ దారి మధ్య మొత్తం ఏంటంటే ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్స్ ఎక్కువ ఆటోలు అయితే మింగుతున్నారు ఆటోలు అయితే గట్టి మింగుతున్నారు మయ్య టెంపుల్కి అని అంటున్నారు ఆటోలు తెలియదు మరి అడుగుతాడు అసలు అయితే అడుగుతాడు మేమైతే पैदलके आया पैदलके पादयात्रा ऐसे बोला అని చెప్పమాట టీ అయితే తాగేసాం కొద్ది బూస్టింగ్ అయితే వచ్చింది ఎనర్జీ వచ్చింది సగం నోర్మల్ పడిపోతాం అంతే మరి చెప్పండి కాదు మహిళ తీసుకెళ్తారని గొర్రెల మధ్యలో తీసుకెళ్తారు అన్నమాట అదిగోండి వైడా సింగిల్ గోయింగ్ హీడా వై యూ గోయింగ్ సింగిల్ డా మాయో అదిగో రోడ్డు అది బై రోడ్ మీద వస్తాయన్నమాట ఆ రోడ్ అలాగా బై వాక్ అయితే అక్కడ మెట్లు ఉన్నాయి అక్కడ మెట్లు ఉన్నాయి బై వాక్ అది ఇంకా మెట్లే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే అది మాట జై మాతాజీ నాకు ఒకటి అర్థం కావట్లేదు దేవుళ్ళందరూ మంచోళ్ళే కదా ఏ కొండ మీద ఉన్నారు మీరు కింద ఉండవచ్చు కదా అమ్మా ఓలమ్మో ఓ నాయనో తల్లికి అక్కడే ప్లేస్ దొరికిందా ఏ కింద ఇక్కడ ఎక్కడ ఉంటే బాగుంది కదా గుడ్ మార్నింగ్ మామా గుడ్ మార్నింగ్ ఓకే మాయా నీతో ఒర్ర మాయా పడిస్తాడు ఇదే మాయా ఓయ్ చోటే మాయా చిన్న మాయా ఏమో పడుకో ఓ యూ వెయిటింగ్ సంథింగ్ అమ్మ చూడండి సో ఇప్పుడు వరకు అయితే ఒక
2 కిలోమీటర్లన్నర అంటే 2.5 కిలోమీటర్ నడిచాము. ఇంకా రాలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలే. ముందు ఉంది మొసళ్ళ వంటకం. ఇలాగ వెళ్తారు గుర్రాల మీద. జై హనుమాన్. వీళ్ళు గుడ్డమొక్కలు ఎట్టుకొని బతికేస్తున్నారు ఇక్కడ. రంగురంగులు గుడ్డమొక్కలు, మళ్ళీ పేరు దేవుడి పేర్లు. మళ్ళీ వీళ్ళు ఎలాగుంటారంటే అమ్మాయ కామెడీ ఎలాగొని తెలుసా, వచ్చి నా మీద ఒకడు ఇలా వేసాడు అనమాట. ఇలా అడిగేసి సరే వేసాడు కదా ఫ్రీ అనుకొని వెళ్ళిపోతా. పైసా లేదు ఎంత అంత 100 రూపాయలు ఆ ఖర్చు మొక్క. వెళ్ళేటప్పుడు ఎవడేమన్నా నేను ఏమన్నా నాకు ఇవ్వరా. రెండు భయాలకు వచ్చిన తర్వాత లాంగ్ టర్న్ కొట్టాలన్నమాట. లాంగ్ టర్న్ కొట్టి మళ్ళీ కింద నుండి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రైట్ టర్న్ కొట్టి ఆ పైకి ఎక్కాలి. చాలా లాంగ్. ఈ గుర్రాలు ఎక్కడ గుర్తాడు భయం వేసేస్తుంది. కానీ ఆ 100 రూపాయలు ఇచ్చి పొన్నోడు తీసుకెళ్తాడా, వీళ్ళు ఆచారం కడతారన్నమాట. అని ఇంక తక్కువ మాట్లాడలేదు. దైవభక్తి వల్ల ఏంటంటే దైవభక్తి ఉండడం మంచిదే, బిజినెస్ అయిపోతుంది. గట్టి మాట్లాడితే మనం వేసేస్తారన్నమాట. అందుకు వెళ్ళిపోరా. దూరిపో అనుకో. కెమెరా ఆన్లో ఉంది, లేకపోతే బాగుంది. ఇంకాళ్ళకి వస్తాం, పైన వాళ్ళకి వచ్చాం కదా. వచ్చిన తర్వాత కింద నుండి డౌన్ దిగాలన్నమాట. రామ్ 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 బోల్ के जाने. राम 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 जय श्री राम. बिल्कुल नहीं है भाई जी, बिल्कुल नहीं है. खाने के लिए नहीं है वो भाई तंबाकू बोल. ఇది ఎంట్రన్స్ మాయా. राम 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 बोल के जाने के लिए बोला. चले जाओ. మా మామిడికి ఆగట్లేదు, నవ్వడం తెలియట్లేదు. మా ఇప్పుడైతే మేము 9లో ఉన్నాము. సో మా ఊరు ద్వారం, ఇది మెయిన్ ద్వారం అట, ద్వారం. సో లైన్లో వెళ్ళమని చెప్పారు. సో లైన్లో అయితే వెళ్తున్నాం మాయా. ఇది ఇది మేము కొండెక్కుతాం కదా, కొండెక్కినప్పుడు ఇది మెయిన్ ముప్పు ద్వారం అన్నమాట. ఇక్కడ నుండి మాది ఎక్స్రే స్కాన్ అవుతుంది. అర్థమైందా? అంటే స్క్వాడ్ చెకింగ్ అన్నమాట. ఇంకేమైనా వస్తువులు ఏమైనా తీసుకొచ్చిరా, లేకపోతే గుట్కా కానీ, పాన్ కానీ, లేకపోతే ఖర్చులు కానీ, ఏదైనా సరే చెకింగ్ ఇక్కడ అవుతుంది. చెకింగ్ అయిన తర్వాత మమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు మాయా. ఓకే, आगे जाए, आगे चलो, आगे चलो ना. तो आगे रुकेंगे ना भाई. क्या సో మాయా మాకైతే స్కానింగ్ అయితే అయిపోయింది. సో మాకేంటంటే ఒత్తి చల్లితో వచ్చాం కాబట్టి మమ్మల్ని త్వరగా పంపించేశారు. మిగతా ఇద్దరికి ఏంటంటే బ్యాగ్ ఉన్నాయి కాబట్టి సో బ్యాగ్ పెట్టేసి స్కాన్ చేసి పంపిస్తారు అన్నమాట. కామెడీ ఏంటంటే మా ఊరిది ఫోన్ అలౌ కానీ కెమెరాని అయితే నాట్ అలౌడ్ మాయా. సో కెమెరాని అయితే లోపల ఉంచేశారు, అది అలౌ చేయలేదు అనమాట, బయట నుంచేశారు. మళ్ళీ ఒక షాప్కి వెళ్ళి షాప్లో కెమెరా పెట్టి లోపలికి వస్తున్నారు. సో అందువల్ల కొద్దిగా లేట్ అయింది. లోపలే తీసుకున్నారు. లోపల లాకర్ రూమ్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ పడితే అక్కడ వాటర్ కానీ ఫుడ్ కానీ అయితే అవైలబిలిటీ ఉంది. ఇప్పటికి మేము ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి. సో మా ఫ్రెండ్ లేట్ అవడం వల్ల మేము ఆగమాట. సో సో మా అడిగిన సరే మేము కంప్లీట్ చేస్తాం. మాది వచ్చిన తర్వాత మా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాం. మరి ప్రస్తుతం మేము ఎక్కడ ఉన్నాం అక్కడికి వెళ్ళాలి. మంచి కలబాట్లో ఫ్లాటే లేదు. ఇంకా అది దాటాలి, ఇంకా అది ఉందా, అది దాటాలి. అది దాటి అక్కడ కనుగొనమాట తెలియదు మరి.
కొండ అవతల వైపు అమ్మవారు ఉన్నారని చెప్తున్నారు. ఊరు ఇది మా రూట్. పైకి వెళ్తాం. కాబట్టి అర్థం కావట్లేదు ఏంటంటే వెళ్ళినప్పుడు ఒక మూత్ర లిప్స్టిక్లు పౌడర్లు ఉన్నాయంటే ఓకే, వచ్చినప్పుడు కూడా యాస్టేజ్ అలవత్తరు ఒక సమర్సొక్కనే రావాలి కదా. అమ్మా అదే లిప్స్టిక్లు అదే పౌడరు ఇప్పుడు నడిచినప్పుడు కూడా సూట్ అవసరమా? ఇక్కడ నుంచి అయితే మన మెట్లతో స్టార్ట్ అయ్యేది. బ్రహ్మ మాత మందిర్ అయితే ఉంది. कौन सा माता मंदिर दर्शन देवी अभी जा रहे तो वो माता का मंदिर है ये. हाँ वो लंगर है ना इसका किशन गौरव का मंदिर है. भोजन ओके ना फेवरेट भोजनाలు ఏర్పడట. అమ్మా స్టార్ట్ మాయో మాకు చూడమే మాకు వాటర్ ఫ్లోటింగ్ అక్కడ స్నానం చేస్తారు అనుకుంటాను. అక్కడ ఓడరాడు వెళ్ళడానికి కలిసిపోతున్నాం. ఒకవైపు లోపలికి కొనుక్కుంటే ఒకవైపు గుర్రాలు ఎక్కడ ముచ్చేస్తారు భయమేస్తుంది. రోజు ఇవన్నీ కాదు ఇగో ఓల్డే 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 ఆగుతుంది. అది మా భయం. షాప్స్ అయితే గట్టిగానే ఉన్నాయి, బిజినెస్ గట్టిగా అవుతుంది. అయితే బాగుందని అంటారు. అంటే ఇక్కడ స్నానం చేస్తారు, స్నానం చేస్తారు బెంగాలీ ఫ్రెండ్ ఏవో తెలుగు ఫ్రెండ్. సో అది మా ఇక్కడ స్నానం చేసి పైకి వెళ్తారు అన్నమాట. చలిగా ఆగా కానీ గులాబ్ జామున్ గిలగలు ఆడుతాయి అందరూ స్నానం చేస్తే. ఆల్రెడీ మేము రూమ్లో స్నానం చేస్తాము వెండి లెక్కని. సో పైకి అయితే ముందుకు వెళ్తాం, ప్రయాణం ముందుకు సాగుతుంది. నన్ను చూస్తారు అక్కడ విచిత్రంగా. నేను మీలాంటి మనిషినే. ఓ రే వద్దికిరా ఉన్నా. సో ముందుగా వెళ్తున్నాం. ఇది అప్పుడు పెట్రోల్ అయిపోయింది. ఊగిపోతుంది చూడండి, అర్లేకపోతుంది సార్. అవును మరి చాలా కఠినంగా ఉంటుంది రూట్ అనేది. మాకు గుర్రం వచ్చేస్తుంది. గుర్రాలు భయం వేసేస్తుంది. అయ్యో నగసోపాటు బోడంత పేడ ఇక్కడ గుర్రం పేడ మా ఊళ్ళో ఉంటుంది. ఇక్కడ ఎత్తుకోవడం సైడ్ లాస్ట్కి అయితే నేను బాలగంగకి అయితే చేరుకున్నాను అన్నమాట. ఇక్కడైతే స్నానం చేస్తారు అన్నమాట. మీకు ఆల్రెడీ చూపించాను కదా కిందన. మరొక పైకి వస్తే బాలగంగ అనేది ఉంటుంది. ఇక్కడేమో స్నానం చేసేసి తల స్నానం చేసుకొని పైకి అయితే వెళ్తారు మరి. సో చూడండి మీకు ఆల్రెడీ చూపిస్తాను. ఇక్కడ స్నానం చేసుకోవడానికి బట్టలు మార్చిన కొద్ది రూమ్స్ కూడా ఉన్నాయి. నేను పాప స్నానం చేస్తావా? ఓకే బాగా రెడీ అయినా మూతికంటే పాముకొని. అది మాయా అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రత్యేకంగా రూమ్స్ అయితే ఉన్నాయి, స్నానం చేసుకోవచ్చు. వీళ్ళు బాలగంగ అంటారు. వీడియో చేస్తున్నాడు. సో అది మాయా ఇక్కడ నుండి కింద వరకు వెళ్తుంది. మాయా నువ్వు కూడా స్నానంకి వచ్చావా? ఓకే లోడింగ్ అయితే కట్టుకుంది మాయా. లోడింగ్ చాలా గట్టిగా ఉంది. మామిడికి ఆవిడకి వెళ్ళిపోతాడు. నేను కూడా వెళ్ళిపోయి తీసుకుంటాను. ఓకే మాయా.
నీళ్ళైతే చాలా చల్లగున్నామయ్యా, ఉడికిపోతున్నాయి. కాలు కడుకున్నాను, అదే రూమ్లో స్నానం చేశాం కాబట్టి కాలు కడుకున్నాను, బొమ్మ నీళ్ళు వేసుకున్నాను. నేను అసలు ఓపిక లేదు, చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఓకే, కామెంట్లో పెట్టండి జయ మాతాజీ. ఉడికిపోయామాయో, ఫ్రిడ్జ్ నీళ్ళు కూడా పనికిరావు, అలా ఉన్నాయి. వెళ్ళి కాలు చేతులు ముంచేసి బొమ్మ నీళ్ళు వేసుకుని వచ్చేసాను కదా, ఎందుకంటే ఆల్రెడీ స్నానం చేస్తాం కదా, ఇంకెందుకు అనేసి. ఓకేనా మయా? సో ఇక్కడ నుండి ఏంటంటే మేము మళ్ళీ పైకి వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం. అసలు పాయింట్ లేదు, అక్కడికి వెళ్తున్నాం. ఇంకా కాలేజీ చెప్పాను కదా, బాలగంగ దగ్గరికి వచ్చాను. మేము ఎలా చూస్తున్నాం, ఇంకా నాకోసం చూస్తుంది, సిగ్గేస్తుంది. సో బాలగంగకి వచ్చామయ్యా, ఇక్కడైతే నీళ్ళు చాలా చాలా ఉన్నాయి. ఓటు కూడా అటాచ్ చేస్తున్నట్టుంది, ఓపోతే అటాచ్ చేస్తుంది, ఇస్తే మామూలుగానే ఉంది. సో కింద వ్యూ అయితే ఇలా ఉంటుంది మాయా. నీళ్ళు మాత్రం చాలా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా చాలా ఉన్నాయి. నాకు తెలిసి నువ్వు ఒక 3 కిలోమీటర్లు వచ్చి ఉంటాం, ఇంకా 15 కిలోమీటర్లు పైకి వెళ్ళాలి. వెళ్తాం. పల్లెకిలో పెళ్ళిపోతూ వాన్లో ఉంది, ఇలా తీసుకెళ్తారు అనమాట పల్లెకిలో ఉన్న పని. చూసి చూడండి మాయా, బుర్ర పాడు ఇప్పుడు అమ్మంటే కొండకలే. రోజులు మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది, సరస్వతి దేవి, హనుమాన్ గారు, గురూజీ, ఫోటో మాత. నైస్ జీ తగ్గయా, నాకు అర్థం కావట్లేదు. వెళ్ళినప్పుడైతే గుర్రాల పల్లెకి ఓకే, కానీ వచ్చినప్పుడు కూడా గుర్రాల పల్లెకి ఎందుకురా అయ్యా, దోనే కాదు దొరికిపోవచ్చు. ఊడనే లేనా పిల్లలకి ఇలా తోసుకొని వెళ్తారు. పిల్లలు ఆడవాళ్ళంతా నండలేడు, చూడు ఎలా ఉన్నాడు. పాడు మాయో, ఇది మెయిన్ టెంపుల్ అనుకుంటాను. ఇంకో టెంపుల్ అయితే మాకు ఎదురే, ఓల్డ్ ఇంకో టెంపుల్ అయితే ఎదురే మాయో. చాలా పైకి అయితే వచ్చాం. माता टेम्पल है ये कौन सी टेम्पल है? माता की चरण पादुका। माता की चरण पादुका। ओके, ये माता की चरण पादुका टेम्पल है। ఇప్పటికైతే దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్స్, ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చాం. అదే స్నానం చేస్తాను అనుకోండి. ఇంకా और कितने किलोमीटर जाने लगभग? 12 और 12 किलोमीटर जाना వెళ్ళాలి. ఇంకా వీళ్ళు సోపులు తాగలేట ఇలాంటప్పుడు కూడా కళ్ళద్దాలు ఎట్రా, కూలింగ్ గ్లాస్ ఎట్రా అమ్మా. ఇక్కడ అలిసిపోయి సమ్మట్లు వచ్చేంత ఒక్కొక్కటి కూలింగ్ గ్లాసులు, లిప్ స్టిక్లు. బాయ్, జై మాతాజీ. ఎప్పుడైతే నేను అక్కడ నుండి స్టార్ట్ అయ్యాను, అంతా తిరుక్కొని ఇక్కడికి వచ్చాను అన్నమాట. అంత ఊరు టెంపుల్ ఉందండి. డబ్బు కోసం సంతానం కష్టపడతాడు, చూసారా పాపం. ఎంత తీసుకుంటున్నా తెలియదు కానీ चलिए इधर का जैसे ऐसे ऐसे सीधा जाना है। चलेंगे। अभी ऐसे नहीं होगा, मतलब भाई के चीज नहीं होगा अभी। मुड़गुल पट्टारा अయ్యా మెట్లెక్కితే ఇదంతా ఫిజికల్గా అయితే ఫిట్నెస్ లేదు, అదేంటో మన వల్ల అయ్యేటట్టు లేదు భయ్య. ఏమమ్మా చూడాల కూర్చుందా,
కూర్చున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు డప్పులు కొట్టేసి ఆహ్వానిస్తారనమాట. వాళ్ళు డప్పులు కొట్టాక మనం డాన్స్ చేస్తే తిరిగి మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు అనేది ఇవ్వాలన్నమాట. సో నేనైతే డాన్స్ చేయలేదు, డబ్బులు కూడా ఇవ్వలేదు. జయ మాతాజీ. ఇక్కడైతే మా జాతర కొత్త జాతర కనిపించింది. సో హాయ్ చెప్పుకుని నన్ను ముందుకైతే సాగించాను. బాబోయ్ ఇంకా ఉంది పైకి. న్యూ రోడ్ అట్లా న్యూ చెక్ పోస్ట్ ఇది. ఇక్కడ నుండి ఆ స్ట్రైట్కి వెళ్తే 6.5 కిలోమీటర్స్. ఇది కొత్త రూట్ వేసారు అనమాట. ఇది 5.5 వస్తుంది, 1 కిలోమీటర్ డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ బ్యాటరీ కార్స్ అని ఉంది. బ్యాటరీ కార్స్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ తరపు నుండి అథ్లెటిక్స్ అని ఉందన్నమాట. అంటే కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు మన ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్ సాధించారు కదా. సో వాళ్ళు పడిన కష్టం ఇంకెవరు పడకూడదు అనేసి వాళ్ళ తరపు అంటే తమిళనాడు గవర్నమెంట్ నుండి వాళ్ళ తరపున 1000 బ్యాటరీ కార్స్ అనేవి ఎక్కడైతే అమ్మవారికి అయితే స్పాన్సర్ చేస్తారు. ఇక్కడ టికెట్ ఏంటంటే ఒకరికి 450 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. సో నడలేని వాళ్ళు ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి ఇక్కడ నుండి ఒక 5.5 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. సో ఇక్కడ నుండి మన టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళొచ్చు. కింద నుండి అయితే మనకి రవాణా అనేది సదుపాయంలో లేదు. కింద నుండి పై వరకు గుర్రాలు పల్లెకులోనే. ఇక్కడ నుండి అయితే మాత్రము ఈ కార్స్ అయితే పెట్టారు. చూడడానికి మన టాటా మ్యాజిక్ లాగా ఉంటాయి, బట్ ఏంటంటే బ్యాటరీ కార్స్ అన్నమాట. సో ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళ ఫొటోస్ కూడా మీకు నేను చూపిస్తాను. ముందుకు పదండి. ఈ నడికైతే చాలా కష్టంగా ఉన్నమాట. దగ్గర మేము ఇప్పుడు ఒక 8 కిలోమీటర్స్ అయితే పైకి నడుచుకొని వచ్చాము. చూడండి ఇదిగోండి వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ పెట్టారు. ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళు అదిగోండి. సో తమిళనాడు గవర్నమెంట్ తరపు నుండి వీళ్ళు ఏంటంటే ఒక 100 బ్యాటరీ కార్స్ అనేవి వీళ్ళు స్పాన్సర్ అయితే చేశారు. సో ఇక్కడ ఏంటంటే డే కాస్ట్ వచ్చిన పోలీస్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రైల్వే స్టేషన్ పోలీస్ వెహికల్. నేనైతే ఎక్కడ నుండి ఇంక ముందుకెళ్ళి ఆ లెఫ్ట్ తిరిగి పైకి కొండకన్నమాట. ఏదమ్మాయా పడుకున్నావా? బయట వాళ్ళు వెళ్తే పర్వాలేదు మాయా. నేను మరి ఇక్కడ నుండి అయితే ఇంకా 2 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను నేను. సో మ్యాక్సిమం ఇంకా అరగంటలో అయితే రీచ్ అయిపోతాను. జై మాతాజీ, వైష్ణవ దేవి ఈ గృహలోనే ఉండాలా. ये फालतू में कैमरे में माथा बच्चे देंगे क्या, जरूरत नहीं है भाई। Excuse me. हेलो गाइस,
चल आगे आगे से बहुत अच्छा మాయలో ఫైనల్లీ రీచ్ ఇది నేనేనా నేను నడిచానా నా లైఫ్లో ది బెస్ట్ అండ్ ఫస్ట్ ట్రెక్కింగ్ అడ్వెంచర్. ఇంత ఎత్తులో సముద్ర మట్టానికి దగ్గర దగ్గర ఒక 10 నుండి 18,000 అడుగుల ఎత్తులో ఉన్న గుడిని నేను నడుచుకొని వెళ్ళి దర్శనం చేసుకోవడం నా లైఫ్లో ఫస్ట్ టైం, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మామ్స్ మాయా, ఇంతవరకు ఈ వైష్ణోదేవి అమ్మవారి దర్శనం ఎవరు చూపించారో లేదో నాకు తెలియదు, కానీ ఎలా రావాలి, ఎలాగెళ్ళాలి, ఎలా నడాలి, ఎన్ని కిలోమీటర్స్ అనేది నాకు తెలిసి మా ఏరియాలో నేను అనుకుంటా వైజాగ్. సో ఫీల్ ప్రౌడ్, కొద్ది ప్రౌడ్గా ఉంది నాకు. ఇంతవరకు సైకిల్ మీద వచ్చి చాలా కష్టపడ్డాను. చూడండి మరి ఒకసారి వ్యూ చూడండి ఒకసారి. అసలు మరి నీకు పోతే అసలు ఫైనల్లీ రీచ్ వైష్ణోదేవి అమ్మవారి దగ్గరికి. ఇంకా 500 మీటర్స్. చూడండి అలాగుంటుంది, ఎంత కొండల మధ్య ఉందో. ఇది హిమాలయ కొండల మధ్య త్రికోణ పర్వతంలోనైతే ఈ గృహ అయితే ఉంది. ఈ అమ్మవారు 3 రూపాల్లో ఉంటారు. సరస్వతి అమ్మవారు, మహాంకాళి, తర్వాతేమో దేవి అమ్మవారు రూపంలో అయితే ఉంటారు. దాని వరకు వెళ్ళాలి. వచ్చేసాం రోయ్. ये भवन एरिया में जाने के बाद से मिल रहे हैं अपने बेटे के साथ साथ आके मिले, क्या पता नहीं। जो ध्यान से आए హర్మయ్య లాస్ట్కి అయితే నేను ఆ టెంపుల్కి అయితే చేరుకున్నాను. నడవడం మాత్రం చాలా అంటే చాలా కష్టతరంగా ఉంది. ఇది ఈ గుడి ఏంటంటే చాలా మన ఇండియాలో ఉన్న ప్రాచీన గుడిలో ఇదొక ముఖ్యమైనమాట. మా ఈ రోపే ఉంది కదా, ఇదేంటంటే గుడికి సంబంధించిన వస్తువులు కూడా తీసుకురావచ్చు, మనుషులు కూడాను అంటే ఈజీగా వెళ్ళొచ్చు అన్నమాట. సో లాస్ట్కి అయితే నేను టెంపుల్లోకి అయితే చేరుకున్నాను అన్నమాట. ఇప్పుడు అమ్మ దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం కూడా బాగా వెళ్తున్నాను. అయ్యా, నేను కిషన్ బొడ్డపల్లి. మా ఈరోజు అయితే నేను వైష్ణోదేవి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను. మాయ వైష్ణోదేవి అమ్మవారి ఆలయం ఏంటంటే మన ఇండియాలోనే ప్రాచీన టెంపుల్లో ఇది ఒకటి, చాలా పురాతనమైనది. ఇక్కడ అమ్మవారు 3 రూపాయలు దర్శనం ఇస్తారు. సరస్వతిదేవి, దేవీమాత, మహాంకాళి రూపంలో మనం దర్శనం ఇస్తారు మాయ. సో నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, మన వైజాగ్ నుండి ఇలాగ చేసి నేను ఒకరిని అనుకుంటున్నాను. ఇది కూడా అదృష్టం ఉండాలి అమ్మని దర్శించుకోవడానికి. సో నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సచిన్ అన్న, उसका नाम क्या, సందీప్ అన్న और నితేష్ అన్న. సో ఇదైతే నాకు లైఫ్లో ది బెస్ట్ మెమొరీ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, జై మాతాజీ అనేసి కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.
ఎంత చెప్పినా సరే ఇంకా చాలా ఉంటుంది మాయా, ఎంత చెప్పినా సరే చాలా ఉంటుంది టెంపుల్ గురించి కానీ లేకపోతే ఈ చుట్టూ ఉన్న ప్రకృతి గురించి కానీ మాట్లాడితే చాలట్లేదు. అంత బాగుంది, అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. సూపర్. जय भगवान पूर्ण जो कि माता लगता है और आपको मैं भी सोचती हूँ तो भेज पर ठीक है बात आगे बढ़े जय माता दी आप ले शो चलता पार्टी और आपको मैं भी सोचती हूँ तो भेज पर क्योंकि लोग में और आपको मैं भी सोचती हूँ तो भेज जय माता दी మరి సక్సెస్ఫుల్గా అయితే అమ్మ దర్శనం అయితే నేను చేసుకున్నాను. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇది నా తిరిగి ప్రయాణం అన్నమాట. సో కాలినడకన వెళ్తున్నాను. సక్సెస్ మాయో. నేను అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాను. కిందకు వస్తాడికి ఎదుగుంటున్నా. వ్యూ చూడండి ఒకసారి పైనుండి. ఇది మిడిల్ ఆఫ్ కొండ అన్నమాట. కొండ మధ్య నుండి వ్యూ ఇది. నేను వస్తాడికి రాత్రి 9 అయిపోయింది. సో దర్శనం అయిపోయిన తర్వాత నేను టికెట్ కోసం వచ్చేసాను. బస్ టికెట్ సక్సెస్ఫుల్గా తీసేసుకున్నాను. సో నా మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లే మీ కిషన్ బిడ్డపల్లి.